తిరుపతిలో హిందూ సంఘాలు భారీ ఐక్యత యాత్రను చేపట్టాయి. హిందువులందరూ ఏకం చేయడమే లక్ష్యంగా హిందూ ద్రోహాలను బహిష్కరించాలనే డిమాండ్తో ఈ పాదయాత్ర నిర్వహించారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియం నుంచి అలిపిరి వరకు సాగిన ఈ యాత్రలో సాధువులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాక్షస రాజ్యం అయిపోయింది, రామరాజ్యం వచ్చింది అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. గత జగన్ ప్రభుత్వ పాలనలో దేవాలయాలపై దాడులు, ధర్మంపై దౌర్జన్యాలు జరిగాయని హిందూ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డలిపాటిని బహిష్కరించాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి హిందువులు ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని, భవిష్యత్తులోనూ హిందూ ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేసే నాయకులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. తిరుపతి పట్టణంలో హిందూ ఆత్మీయ సమ్మేళనం 2026 అనేటువంటి ఒక హిందూ బంధువులతోటి, సాధు సంతులతోటి, పీఠాధిపతులతోటి అందరితో కలిసి చాలా గొప్పగా నిర్వహించుకున్నాం. ఆ ఎన్డీఏ ప్రభుత్వం, మన హిందూ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో అయ్యా వైసీపీ పార్టీ పెద్దలకి, ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారికి ఒకసారి మీరు గమనించండి. కరుణాకర్ రెడ్డి గారు సాధు సమాజాన్ని, స్వామీజీలను, అలాగే హిందూ ధర్మాన్ని మీరు చులకన చేసి మాట్లాడినందుకు ఈరోజు వందలాది మంది తిరుపతి వచ్చి నిరసన గళాన్ని నింపారు. కరుణాకర్ రెడ్డి గారు ఒక టీటీడీ మాజీ చైర్మన్గా చేసి కూడా కాషాయ వస్త్రాన్ని, సాధు సంతుల్ని గౌరవించాలి. ఆయన మీరు చేస్తున్నటువంటి అపచారాల్ని చెప్పాల్సిన బాధ్యత సాధు సంతులుగా మా పైన ఉన్నది. మీరు నిరాధారమైన ఆరోపణలు చేసి టీటీడీ వ్యవస్థ మీద, ప్రపంచ పుణ్యక్షేత్రం మీద మీరు బురద జల్లితే సాధు సంతులుగా మేము ఎలా ఊరుకుంటాం? నిరాధారమైన ఆరోపణలు మేము ఎలా అంగీకరిస్తాం? అంటే పని కట్టుకొని. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.